ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము చెల్లించవలసిన వారంగా ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, వరము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఆ వరముగా అనుగ్రహించబడుతూ వచ్చినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు కుమారుడుగా అనుగ్రహించబడుతూ వచ్చినాడు. ఎందుకొరకయ్యా అనగా మనము మన యొక్క పాపం నుంచి విడుదల పొంది నిత్య జీవానికి వారసులుగా చేయబడాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. దేవుడు మనకిచ్చిన రక్షణ వరముగా అనుగ్రహించబడుతూ వచ్చింది. ఉచితముగా దేవుడు ఈ రక్షణను మనకు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలే దావీదు రాజు ఈ మాటలు కీర్తన గ్రంథంలో ఇలాగున సెలవిస్తున్నాడు. 119వ కీర్తన 56వ చరణంలో, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుని ఉపదేశాన్ని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అది మనకు వరముగా దయచేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో దైవజనుడు పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు. 4వ అధ్యాయం 1 తిమోతి 14వ వచనంలో, పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు నీకు వరం అనుగ్రహిస్తూ వచ్చినాడు. దాన్ని నువ్వు అలక్ష్యం చేయకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకై, దేవుని నామ ఘనత కొరకై, అనేక ఆత్మల రక్షణ కొరకై మనం ఉపయోగించాలి. ఒకవేళ పాటలు పాడే వరం ఉన్నా, నీకు మందిరములో వాయిద్యములు వాయించే వరం ఉన్నా, మందిరములో శుభ్రపరిచే వరం ఉన్నా, ఇంకా మందిరంలో వంటలు చేసే వరం ఉన్నా, ఎటువంటి వరం దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని ప్రభువు కొరకు నువ్వు ఖర్చు చేయవలసిన వాడుగా ఉంటున్నావు. 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనంలో, నీలో ఉన్న కృపావారాన్ని ప్రజ్వలింప చేయమని పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగన మనం దేవుని వరాన్ని గుర్తించి ఆయన నామ ఘనత కొరకై ప్రజ్వలింప చేయుదుముగాక.